ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం కోల్కతాలోని ఆర్జీ కర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా పలు రకాల వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ సంఘటనకు నిరసనగా హిందూపురం పట్టణంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తూ దోషులు కఠినంగా శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో వైద్యులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలను రక్షించే వైద్యులకే రక్షణ కరువైందని వాపోయారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ప్రాంతంలోని ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మహిళలపై దాడులు కోరుకుంటున్నాము. ఖచ్చితంగా సార్, మాకు అవుట్ పోస్ట్ వెంటనే ఏదైనా పెడితే గినా ఆడ పోలీసులు ఉంటే గినా ఇట్లాంటివి ఇక్కడ కూడా హిందూపూర్లో జరిగే కూడా నిరోధించవచ్చు అనేసి మా ఆలోచన, మా అభిప్రాయం. మీకు మా రిక్వెస్ట్ సార్, దయచేసి మళ్ళీ ఇలాంటివి మళ్ళీ ఇంకోటి నేషనల్ వైడ్ ఇక్కడ జరగకూడదు అనేసి మీరు మీ వంతు బాధ్యతగా. దేశం మొత్తం ఈరోజు జరుగుతుంది. ప్రపంచంలో నిన్న కూడా అమెరికాలో ప్రొటెక్ట్ చేశారు. సో ఈరోజు పాకిస్తాన్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయడం దగ్గర పంపించారు డాక్టర్స్ అసోసియేషన్ అంతా. సో మొత్తం యావత్ ప్రపంచము దీన్ని ఖండిస్తారు. దయచేసి మీరు కొద్దిగా నైట్ టైం కనీసం పెట్రోలింగ్ అప్పుడప్పుడు పోలీసులు వస్తారు, భయం అనేది ఉంటుంది సార్. అన్నది ఈ ప్రక్రియ మీరు కొద్దిగా ఆలోచించండి. దయచేసి మాకు సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తారు. మెయిన్గా లేడీ డాక్టర్స్, ఎందుకంటే 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ పోవాలంటే ఎవరు ఉంటారో, లోపల ఏ మృగం ఉంటుందో, మానవ రూపంలో ఉండే మృగాలు ఎవరెవరు వస్తుంటాడో, ఇప్పుడు ఏం ఆ టైంలో టకాన్ని ఎవరన్నా అందుబాటులో ఉంటే కన్నా కాపాడతాం. ఎవరు లేని టైంలో డాక్టర్ పోవాలంటే లాస్ట్ డ్యూటీలే చేయలేని పరిస్థితి. మళ్ళీ డ్యూటీ చేయకోకుండా ఇదే గవర్నమెంటే ఎందుకు చేయలేదని చెప్పి మాకు మెమోలు పంపిస్తారు, కానీ రక్షణ మాత్రం కల్పించారు. ఏ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ అనేది కాదు. నైట్ టైం ఉండేది ఎట్లా పగులు అంటే కాదు, ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి, 24/7 ఉండేవి ఉన్నాయి. ఆ హాస్పిటల్స్ కూడా పెట్రోల్ కూడా కలకత్తాలో మహిళా డాక్టర్ పైన జరిగిన విషాదం చాలా తీవ్రంగా ఖండించదగింది. దీన్ని మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మీ అందరికీ కూడా ఖండిస్తున్నాము దీంతో. సో అలాగే సార్ వాళ్ళు చెప్పారు కొంచెం ఇక్కడ మనకు సెక్యూరిటీ కావాలని హిందూపూర్ వరకు, అది మేము పోలీస్ వాళ్ళతో చెప్పి నైట్ పెట్రోలింగ్ కూడా పెంచుతాము. సో ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయము. ప్రతి ఒక్కరూ, ఈవెన్ ఈరోజు డాక్టర్స్ అని కాదు కానీ మనిషి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా తక్షణంగా ప్రభుత్వం వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందిగా కూడా మేము సవ్యంగా కోరుకుంటున్నాం. జనులందరూ ముందుకొచ్చి మా వేదనలో పంచుకొని మాకు న్యాయం జరగాలని పోరాడుతున్న డాక్టర్ మౌమిత వాళ్ళ ఫ్యామిలీని, వాళ్ళ ఆసుపత్రిని ఎటువంటి విధంగా మనం ఏం చేస్తే ఆవిడకి న్యాయం జరుగుతుందో ఇక్కడున్న కామన్ పీపుల్ ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మా ప్రొటెస్ట్ని మాకు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మనం ఎప్పుడూ వింటుంటాం, సార్ మీరు మాకు దేవుడు, మేడం మీకు మాకు దేవత, మన హాస్పిటల్ ఒక గుడి అని మనం పిలుస్తాం. అటువంటి గుడిలో ఆ దేవతని ఇంత కిరాతకంగా, ఇంత అన్యాయంగా చరిచి, ఒకరు కాదు ఇద్దరు కాదు మల్టిపుల్ పీపుల్ చరిచి ఇంత అన్యాయం చేసినటువంటి ఆ దేవతకు ఎవరు న్యాయం చేయాలి? మనమే న్యాయం చేసుకోవాలి, మనమే ముందుకు రావాలి, మనమే న్యాయం చేసుకోవాలి. అందుకనే ఈరోజు ఆవిడ తరపున, మన IMA తరపున, మన దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, హిందూపూర్ వ్యాప్తంగా అందరం ఇక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు మాతోటి జరగకూడనటువంటి సంఘటన మన దేశంలో జరిగింది. డాక్టర్ మౌమిత గారికి వాళ్ళకి శిక్ష తప్పకుండా జరగాలని మేము ఈరోజు ఈ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఒక ప్రొటెస్ట్తో జరిగేది కాదు, కానీ మేము ఎంత ఐక్యంగా ఉన్నామనేది మేము చూపించడానికి ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలానే ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయులకు గాను, మీడియా మిత్రులకు గాను, ఇతర ఎలక్ట్రానిక్ మిత్రులకు గాను, ఫార్మసీ అసోసియేషన్, డెంటల్ అసోసియేషన్, నర్సింగ్ డిపార్ట్మెంట్, ఇతర కామన్ పీపుల్ కూడా ఇక్కడ మా నిరసనకు తోడ్పాటుగా వచ్చున్నారు. మరీ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కు మా తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మేము ప్రశాంతంగా ఈ ప్రొటెస్ట్ చేయడానికి కారణం
వాళ్ళు మాకు కల్పించిన రక్షణనే. ఇది ఇలానే జరగాలి. అలానే గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రిపూట మన బిడ్డకు పురిటినొప్పులు వచ్చినప్పుడు తీసుకెళ్తే అక్కడ చూడాల్సింది కూడా ఒక డాక్టరే. అక్కడ మనకు బాధ్యత, ఇది మన రక్షణ లేనప్పుడు ఆ డాక్టర్ కూడా ఆ ఇంటి నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎటువంటి భయ ఆందోళనకు ఆవిడ మనం గురి అవుతుందా అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి దయచేసి ప్రభుత్వం కానీ అటువంటి చట్టాలు కానీ రావాలని మనస్ఫూర్తిగా మా ఐఎంఏ హిందూపూర్ తరపున మేము లా అండ్ ఆర్డర్ని మేము మరీ ముఖ్యంగా కోరుతున్నాము. దయచేసి ఈ ఇష్యూని ఇంకా మీ మీడియా మిత్రులు దయచేసి దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని విశేషంగా దీన్ని తెలపాలని మనస్ఫూర్తిగా మా ఐఎంఏ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరీ ముఖ్యంగా ఇంకొకసారి చెప్తున్నాం, పోలీస్ డిపార్ట్మెంట్కి గాను మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ నెల ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ అనే మెడికల్ వైద్య కళాశాలలో హాస్పిటల్లో సెమినార్ హాల్లో ఒక 2వ సంవత్సరం పీజీ చదువుతున్న ఒక డాక్టర్ విద్యార్థిని ఘోరంగా హింసించి చెరిచి హత్య చేశారు. దీనికి బాధ్యులు ఎవరినైనా సరే కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. హిందూపూర్ ఐఎంఏ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ ఇన్సిడెంట్కి సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా దేశాల్లో డాక్టర్స్ ప్రొటెస్ట్ చేశారు. దీనికి న్యాయం జరగాలి, సత్వరంగా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. సో నిందితుడు ఎంత పెద్దవాడైనా సరే వాళ్ళని ఉరి తీయాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తొందరగా శిక్ష విధించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఒక లేడీ డాక్టర్కి రాత్రిపూట రక్షణ లేకపోతే మేమంతా డాక్టర్లను ఎలాగ పనిచేయగలము, లేడీ డాక్టర్స్ వాళ్ళ బాధ్యతలను ఎలాగ నిర్వర్తించగలరని నేను అడుగుతున్నాను. ఇంతమంది ఇప్పుడు మన హిందూపురంలో కూడా రాత్రిపూట లేడీ డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నారు. ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో అని తెలియకోకుండా డ్యూటీ చేయాలంటే అది ఎవరి చేత కాదు. కనీసము డాక్టర్లకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిది. ప్రభుత్వం రక్షణ కల్పించలేకపోతే మేము కూడా మా బాధ్యత సరిగా నిర్వర్తించలేము. రాత్రిపూట పేషెంట్లు ఎవరన్నా వచ్చినా కూడా మేము చూడలేము. ఇది మేమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా మేము ముక్తకంఠంతో అడుగుతున్నాము, ఎప్పటి నుంచో అడుగుతున్నాము రక్షణ కల్పించమని. ఇంతవరకు ఏ గవర్నమెంట్ సరిగ్గా రక్షణ కల్పించలేదు. ఒక అమ్మాయిని ఒంటరిగా దొరికిందని చెప్పేసి ఏదో కారణాల వల్ల ఆ అమ్మాయిని హింసించి నరకం అంటే ఇంత దారుణంగా ఉంటుందా అని చూపించి మళ్ళీ చంపడం అనేది అసలుకి మొత్తం మన సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చి వెంటనే తొందరగా వ్యక్తిని ఎవరైతే క్రిమినల్ ఉన్నాడో వాళ్ళని గుర్తించి, అక్యూజ్ని గుర్తించి వాళ్ళకి శిక్ష విధించాలని మేము మా హిందూపూర్ ఐఎంఏ తరఫున కోరుతున్నాము.